ప్రైజ్లో ఈరోజు ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. ఒక స్టూడెంట్ ఒక స్కూల్కి బ్యాగ్ తగిలించుకొని వెళ్తూ ఉన్నాడు. మధ్యదారిలో ఒక పెద్ద ఆయన నడవలేక నడుస్తుంటే ఈ అబ్బాయికి స్కూల్కి టైం అయిపోతుంది. కానీ ఆ పెద్ద ఆయన్ని ఎవ్వరూ రోడ్డు దాటిచ్చే వాళ్ళు కనపడట్లా. అప్పుడు ఈ బాబు ఈ బుక్స్ పట్టుకొని బ్యాగ్ తగిలించుకొని ఉన్నాడు. చేతిలో క్యారేజ్ ఉంది. ఆ పెద్ద ఆయన చేయి పట్టుకొని భుజం మీద పెట్టుకొని నెమ్మదిగా రోడ్డు దాటిస్తున్నాడు. ట్రాఫిక్ ఆగిపోయింది. అందరూ కళ్ళారా చూస్తున్నారు. అయ్యో, ఇంతసేపు నుంచి ఆ పోలీస్ ఆయన కూడా సిగ్గు అనిపిస్తుందంట. ఇంతసేపు నుంచి పెద్ద ఆయన అక్కడే ఉంటే ఒక్కలమైనా సహాయం చేయలేదే. ఈ చిన్న బిడ్డ ఏంటి ఇంత టైం అయిపోయింది, స్కూల్లో రాణిస్తారో లేదో అనే ఆలోచన లేకుండా రోడ్డు దాటిచ్చారంట. రోడ్డు దాటిస్తుంటే అందులో ప్రిన్సిపల్ సారు కారులో ఉన్నారంట. అది చూశారంట. చాలా సంతోషపడుతున్నాడంట. ఎందుకంటే ఆ డ్రెస్ ఆ స్కూల్ది, వాడు తెలియదు కానీ ఆ డ్రెస్ వాళ్ళ స్కూల్ది కాబట్టి మా పిల్లలు ఇంత మంచిగా ఉన్నారని చాలా సంతోషపడుతున్నారంట. అయితే స్కూల్ దాటిచ్చి, తాతయ్య జాగ్రత్తగా వెళ్ళండి, ఆకలేస్తుందా, నా బాక్స్ ఏమన్నా అని అడిగితే, లేదు నాన్న, నువ్వు రోడ్ దాటిచ్చావుగా, మా ఇల్లు చాలా దగ్గర, వెళ్ళిపోతాను, చాలా థ్యాంక్స్ అమ్మా అని చెప్పాడంట పెద్ద ఆయన. చెప్పి ఒక ముద్దు పెట్టి పంపించాడంట. ఇదంతా ఈ ప్రిన్సిపల్ సార్ చూసి చాలా సంతోషపడ్డాడంట. స్కూల్కి వెళ్ళేపటికి గేట్లు వేస్తున్నాయంట. గేటు బయట నిలబడే ఉన్నాడంట పాపం. అయితే ప్రిన్సిపల్ సార్ అక్కడికి వచ్చి గేట్ తీయమంటే, ఈలోగా ప్రిన్సిపల్ సార్ రాగానే గేట్ తీస్తే అబ్బాయి లోపలికి వెళ్ళబోతుంటే ఆపేశారంట. ఆపితే ప్రిన్సిపల్ సార్ కారు దిగి వచ్చి అబ్బాయిని చేయి పట్టుకొని తీసుకొని, ఏ క్లాస్ నువ్వు అంటే, నేను సెకండ్ క్లాస్ సార్ అని, నమస్కారం సార్ అని చెప్పాడంట. చెప్తే పదాన్ని సెకండ్ క్లాసు తీసుకెళ్తే ఆ మాస్టర్ అక్కడ ఆశ్చర్యపోయారంట. ప్రిన్సిపల్ సార్ తీసుకొస్తున్నారేంటి వీడిని, ఏ తప్పు చేశాడో ఏమో అని. ఏరా, ఏం తప్పు చేసావురా అంటే, వెంటనే ప్రిన్సిపల్ సారు, వీడికి మీరందరూ జై జైలు కొట్టాలి అన్నారంట. అంటే వాడికి అర్థం కాలేదంట. నేను లేటుగా వస్తే జై జైలు కొట్టమంటున్నారేంటి మా సార్ అనుకుంటున్నాడంట మనసులో. అంతలో ప్రిన్సిపల్ సారు ఒక బొమ్మ గీసి కారులో ఈయన కూర్చున్నట్టు, ఆ బాబా తాతయ్యని రోడ్డు దాటిస్తున్నట్టు బొమ్మ గీశారంట. అది పిల్లలందరూ చూస్తుంటే ఈ అబ్బాయి కూడా చూశాడంట. అప్పుడు ఈ అబ్బాయి, ఓహో, నేను తాతయ్య గారికి సహాయం చేయటం మా ప్రిన్సిపల్ సార్ చూశారనమాట అని, థ్యాంక్ యూ సార్, మీరు చూశారు కాబట్టి నన్ను లోపలికి రానిచ్చారు, ఒకవేళ మీరు చూడకపోతే నా పరిస్థితి ఏంటి సార్ అన్నాడంట. అప్పుడు వెంటనే ప్రిన్సిపల్ సారు, ఇక నుంచి ఎవరైనా లేటుగా వస్తే వాళ్ళ ప్రాబ్లం, వాళ్ళు చేసిన పని కనుక్కొని నేను పర్మిషన్ ఇస్తాను, మీ వల్ల నేను ఒకటి నేర్చుకున్నాను అని చెప్పారంట. ఏం సార్ అంటే, అర్థం చేసుకోవటం నేర్చుకున్నాను అని. అంటే పిల్లలకి మనం నేర్పించాల్సిన విషయం ఏంటంటే, ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు వారికి ఎలా సహాయం చేయాలో నేర్పించాలి. అంటే చిక్కుల్లో పడిపోవటం కాదు. 10 మంది రోడ్డు మీద ఉన్నప్పుడు, ఎంతోమంది రోడ్డు దాటుతున్నారంట, పెద్ద పెద్దవాళ్ళు. అక్కడ ట్రాఫిక్లో ఆయన చూశారు కాబట్టి. కానీ వీడికి టైం అయిపోయింది, వీడు వెళ్ళిపోవాలి, స్కూల్ చాలా దగ్గరగా ఉంది. ప్రిన్సిపల్ సార్ అంటే తిరిగి రావాలి, వాడు అలా కాదు, రోడ్డు దాటకంగానే స్కూలు దాటక్కర్లేదు వాడు అసలు స్కూల్కి. కానీ ఒక తాతగారి కోసం వాడు రోడ్డు దాటాడు. ట్రాఫిక్ కూడా ఒక 2 నిమిషాలు ఆపేశారు. ఎందుకంటే ఆ బాబు చేసే సాహసాన్ని చూస్తాడు. అక్కడ ఎంతమందో చూస్తున్నారు, వాళ్ళందరి హృదయాలు చాలా సంతోషపడి ఉంటాయి. అది ప్రిన్సిపల్ గారు నేర్చుకున్నారు. చూసారా, ఒక చిన్న పిల్లవాడి దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఆ పిల్లవాడికి ఆ గుణం ఎలా వచ్చిందంటారు? ఆ తల్లిదండ్రులు నేర్పే విధానంలో వచ్చింది. అంటే సహాయం చేయడం పిల్లలకి నేర్పించాలి. ఎక్కడ ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో పిల్లలకు నేర్పించాలి. నువ్వే సహాయం చేయు, ఇంకా నీ పిల్లలు ఎలా సహాయం చేస్తారు చెప్పు? నువ్వు సహాయం చేసింది పిల్లలకి చెప్పాలి. ఇప్పుడు కుడి చేత్తో సహాయం చేస్తే
ఎడమ చేయక తెలియకూడదని పెద్దలు ఎందుకు చెప్పారంటే అది వేరే విషయం. ఎందుకంటే నేను సహాయం చేస్తున్నానని గొప్పలు చెప్పుకున్నావు కాబట్టి చెప్పుకుంటావేమోనని ఆ మాట అన్నారు. కానీ ఇప్పుడు నువ్వు సహాయం చేసింది ఇలా చెయ్యాలి అని పిల్లలకు నేర్పించాలి. వాళ్ళు కూడా మంచి విత్తనంగా తయారవుతారు. విద్యాబుద్ధులు నేర్పించటంతో పాటు సాహసాలు నేర్పించాలి, మంచితనం నేర్పించాలి, సహాయం చేయటం నేర్పించాలి, ఎలా తినాలో నేర్పించాలి, ఎలా ఇతరులకు పెట్టాలో నేర్పించాలి. ఇప్పుడు స్కూల్లో అవి ఏమి లేవు. ఐఐటి చదివించేయాలి పిల్లల్ని. మా పిల్లలు ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోవాలి, మా పిల్లలకి పేపర్లో పేరు అడిపోవాలి, మా పిల్లలు ర్యాంకులు తెచ్చేసుకోవాలి, ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంక్ ఇలాగా ఇదే చూస్తున్నారు. వాళ్ళు ఏమైపోతున్నారంటే చిల్డ్రన్స్ బడలిక చెందిపోతున్నారు. చదవలేని చదువులు, అసలు ఏజ్కి తగ్గ చదువులు కాదు. ఇప్పుడు మా రోజుల్లో ఎంత జ్ఞానం ఉండాలో అంత జ్ఞానానికి చదువు నేర్పించారు. ఇప్పుడు పిల్లలకి చిన్న వయసు నుంచే ఎంత జ్ఞానం ఉండాలో కాదు, 10 రెట్లు జ్ఞానవంతులుగా చూపించుకోవాలనుకుంటున్నారు. నేననేది వాడు చెయ్యగలడు అంటే 10 రెట్లు నేర్పించండి. ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు. ఒకరు ప్రపంచానికి సాటి చెప్పేంత పెద్దోళ్ళు అయిపోవచ్చు, ఒకరు అసలు ఏమి తెలియని అమాయకులు అయిపోవచ్చు. వాళ్ళిద్దరిని సమానంగానే చూడాలి. వాడు చదవగలుగుతున్నాడు కాబట్టి వాడిని చదివించు, తిను చదవలేకపోతుంది కాబట్టి తిన్ను తగ్గించు. ఇలా తల్లిదండ్రులు ఉండాలి. వాడిని పొగిడేవనుకో యువతల పిల్లలు బాధపడతారు. ఏమని తిట్టావనుకో వాడు నన్ను నాకు మా అక్క కంటే నేను మంచోడిని అయిపోయాను, అందుకనే నన్ను పొగుడుతున్నారని గర్వాంధుడు అయిపోతాడు. ఇక్కడ చూసారా, గర్వాంధుడు అంటే గర్వంతో వచ్చిన అంధుడు అంటే గుడ్డితనం. వాడికి గుడ్డితనం ఏర్పరిచేది ఎవరు? తల్లిదండ్రులే. చూసారా, చిన్న పాయింట్లో ఎంత పెద్ద గ్రోత్ ఉందో. కాబట్టి పిల్లలకు అన్ని విషయాలు నేర్పించాలి. దేవుడు బైబిల్లో నా యొద్దకు వచ్చే పిల్లల్ని నువ్వు ఆపవద్దు అంటే అర్థం ఏంటో తెలుసా? చిన్నప్పటి నుంచే దేవునిలో ఎదిగిన వాడు పెద్ద అయ్యాక వాడి కాడి ఎత్తుకొని వాడే మోస్తాడు. ఆ కాడి బరువుని ఎవరికి వేయడు. ఎందుకంటే వాడు చిన్నప్పటి నుంచి నేర్చుకుంటాడు. ఇప్పుడు పెద్దోళ్ళు ఏం చేస్తున్నారంటే పిల్లల కాడి వాళ్ళ మీద వేసుకుంటారు, వాళ్ళ కాడి వాళ్ళ మీద వేసుకుంటారు. భారం అంతా వీళ్ళే మోస్తారు. ఆడికి 35 ఏళ్ళు వచ్చినా 34 ఏళ్ళు వచ్చినా ఉద్యోగం ఉండదు, ఇంట్లో పడి తింటాడు. ఇంకా ఏమన్నా అంటే అమ్మ మీద తిరగబడతాడు, నాన్న మీద తిరగబడతాడు. ఎందుకంటే వాడికి ప్రెస్టేషన్. వాడు తిన్నది అరాయించుకోలేడు, అలా అని తినకుండా ఉండలేడు. వాడు పడుకొని లేగడు, అలా అని పడుకోకుండా ఉండడు. ఏ అర్ధరాత్రి వరకు ఫ్రెండ్స్తో తిరుగుతాడు. బలాదూరు చెప్పేవాళ్ళు ఉండరు. వాడు పాడైపోవటానికి కారణం ఎవరంటారు? తల్లిదండ్రులే. చిన్నప్పటి నుంచి అన్నీ గుమ్మానికేసి గోడకేసి అత్తి ఉంచుతారు. వాడు ఏం చేస్తాడు అంటే ఇక్కడ ప్రతి విషయంలో పిల్లలకి క్షుణ్ణంగా చిన్నప్పటి నుంచి ఇది మంచి ఇది చెడు అని నేర్పించేది ఒక సండే స్కూలే. సండే స్కూల్కి పిల్లల్ని పంపించే వాళ్ళని ఎవరు వద్దనకండి. అలాగే బైబిల్ చదివించటం నేర్పించాలి. వాళ్ళకి బైబిల్ జ్ఞానం ఉండాలి. ఇప్పుడు ఒక ఆడపిల్ల ఉందనుకో, ఎస్తేరు గ్రంథం చదివించాలి, రూతు గ్రంథం చదివించాలి. అలాగే స్త్రీమూర్తులు ఎలా ఉన్నారో ఇప్పుడు శారా దగ్గర నుంచి ఎస్తేరు, లేయా కూడా జబ్బు కలదే అయినా సరే తండ్రి మాటకి ఎలా వినయ భయభక్తులతో ఉందో. ఇప్పుడు లేయాకి పేరు రాహేలుకే పేరు వచ్చింది, కానీ అక్కడ రాహేలు దొంగది. అందగెత్తే దొంగది ఎందుకయింది? తండ్రి ఇంటికా నుంచి తెచ్చుకుంది కదా. ఆ చెడ్డ పేరు యాకోబుకి వచ్చింది కదా. లేయా అలా చేయలేదు. లేయా జబ్బు కలదే అయినా, లేయాకి పేరు లేకపోయినా లేయా అలా చేయలేదు. అంటే ప్రతి ఒక్కరి కోసం నేర్పిస్తారు.
రూతు. ఆ రూతు కోసం నేర్చుకునేటప్పుడు అత్తగారిని ఎలా వెంబడించాలి, వెంబడిస్తే ఏమి సంతోషాలు ఉంటాయి నేర్పించారు. మరి యోహాను తల్లి, ఆమెకి ఎంత వాల్యూ, ఆ ముసలి వయసులో ఆమె బిడ్డను కంటే ఆమెకి ఎంత వాల్యూ వచ్చింది అంటే ఇలా ఆడపిల్లలకు నేర్పించాలి. మగపిల్లలకు నేర్పించేటప్పుడు దానియేలుని, షద్రక్ మెషక్ అబేద్నెగోల్ని, యోసేపుని, దావీదుని వీళ్ళందరి కోసం నేర్పిస్తూ ఉంటారు. సొలొమోన్ రాజు కోసం, ఇంకా ఆడపిల్లలకైతే శాబాదేశపు రాణి కోసం. అంటే ఒకరికి మనం వెళ్తున్నాం ఒకరి దగ్గరికి అంటే ఎంత వాల్యుబుల్ పట్టుకెళ్ళాలో శాబాదేశపు రాణిని చూసి నేర్చుకోవచ్చు. ఇలా బైబిల్లో ప్రతి విషయం నేర్చుకునేలాగే ఉంది. అది నేర్చుకుంటూ ఉన్నవారికే తెలుస్తుంది. మీరు 66 గ్రంథాలని ఎన్ని చోట్లన్నా వినండి, అయ్యో ఈ మాట నేను ఎక్కడే వినలేదే అనిపిస్తుంది. అలాగే ఎన్ని మాటలైనా నేర్చుకోండి, అయ్యో ఈ విషయాన్ని నేను నేర్చుకోలేదే అనిపిస్తుంది. నేను 16 సంవత్సరాలుగా నేర్చుకుంటూనే ఉన్నా, నాకు ప్రతిసారి ఈ మాట ఎక్కడా తగలలేదే అనిపిస్తుంది. ఎందుకంటే మనలో అది నివృత్తం అవ్వాలంటే ఒకటికి 2 సార్లు మనం వినాలి. వింటేనే కదా. అమ్మ చిన్నప్పటి నుంచి అన్నం ఇలా తినాలి అలా తినాలని నేర్పిస్తేనే కదా ఇప్పుడు మనం చక్కగా తినగలుగుతున్నాం. ఇప్పుడు అమ్మ ఈ వంట ఇలా చేయాలమ్మా, ఇతనితో ఇలా ఉండాలి, ఇలా వండకూడదని నేర్పిస్తేనే కదా ఇంత ఎదగగలిగాం. అంటే ఇప్పుడు మనం బైబిల్ని కూడా ఎన్నిసార్లు చదివామన్నది కాదు, కానీ అందులో ఆ పాయింట్ నేను నేర్చుకున్నావా లేదా. శ్రద్ధగా వినేవాళ్ళు కొందరు ఉంటారు, విన్నట్టుగా ఉన్నవాళ్ళు కొందరు ఉంటారు, వింటూ వదిలేసేవారు కొందరు ఉంటారు, విన్నాంలే ఈ విషయాన్ని అని అశ్రద్ధతో ఉండేవారు కొందరు ఉంటారు. ఈ 4 నువ్వు ఎలా ఉంటావు? నేనైతే ఇంకా నేర్చుకోవాలి అని వినేవారిలోనే ఉంటాను, నేర్చుకునే దానిలోనే ఉంటాను. ఎందుకంటే నేర్చుకుంటే మనం నేర్చుకున్నది ఇతరులకి పంచగలం. ఇప్పుడు నువ్వు నేర్చుకున్నది నీలోనే ఉండిపోయింది అనుకో, అది నువ్వు మర్చిపోగలవు. అదే నువ్వు నేర్చుకున్నది ఇతరులతో పంచుకున్నామనుకో, ఇప్పుడు నాలాగా ఇప్పుడు నేను ఏదన్నా నేర్చుకుంటున్నా, వెంటనే మీతో పంచుకుంటున్నా. ఇందులో వినేవారు ఎంతమంది, వినిన వారు ఎంతమంది అన్నది నాకు అక్కర్లా. నేను నేర్చుకున్నది నలుగురికి పంచుతున్నానా లేదా. ఈ మధ్య యూట్యూబ్ ఛానల్ పెట్టాను. నాకు తెలియకుండానే అంత గ్రోత్ వస్తుందని నాకు తెలీదు. ఇప్పుడు ఆ స్టోరీస్ విన్న వాళ్ళు, అక్క కొంచెం సమయం తగ్గించండి, చాలా బాగున్నాయి మాటలు అంటున్నారు. సమయాన్ని తగ్గించడానికి చాలా ట్రై చేస్తున్నా, అనుకోకుండా పెరిగిపోతుంది. ఇంకా ఈ మాటలు మీరు ఎవరికైనా షేర్ చేస్తే ఇంకా కొంతమందికి నేర్పించగలిగిన వారు అవుతారు. అలాగే నేను కూడా మీ నుంచి ఏం ఆశిస్తున్నానంటే, సజెస్ట్ చేయండి, అక్క ఇలా బాగుంది ఇలా బాగాలేదని. అది నన్ను నునుపు తేలుస్తుంది. ఇప్పుడు ఒక వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలని ఎందుకంటారంటే, అది దాని గురించి తెలిసిన వారు చెప్తే ఇంకా కొంచెం నేను నేర్చుకుంటాను అనే ఉద్దేశంతో చెప్తున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.